కోల్కతా ఆర్జికర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ కు బిగ్ షాక్ తగిలింది. సందీప్ ఘోష్ మెడికల్ రిజిస్ట్రేషన్ ను పశ్చిమ బెంగాల్ మెడికల్ కౌన్సిల్ రద్దు చేసింది. అంతేకాదు ఇక నుంచి పేరు ముందు డాక్టర్ అని పెట్టుకోవద్దని కూడా తెలిపింది. ప్రిస్క్రిప్షన్స్ కూడా రాయడానికి అవకాశం కూడా లేదని హెచ్చరించింది. ఈ నెల 6న సందీప్ ఘోష్ కు నోటీసులు పంపిన మెడికల్ కౌన్సిల్ అక్కడి నుంచి సమాధానం రాకపోవడంతో ఆయన మెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటన మనం రోజుకో కొత్త ట్విస్టులతో కూడా చూస్తున్నాము. గడిచిన 44 రోజులుగా తాజాగా నిన్న కోల్కతా వెస్ట్ బెంగాల్ మెడికల్ కౌన్సిల్ ఒక నిర్ణయం తీసుకుంది. కోల్కతా ఆర్జికర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ని మెడికల్ రిజిస్ట్రేషన్ నుండి పశ్చిమ బెంగాల్ మెడికల్ కౌన్సిల్ రద్దు చేసింది. అంతేకాదు ఇక పేరు ముందు డాక్టర్ పెట్టుకోవద్దని కూడా ప్రిసైజ్ గా కూడా నోటీస్ లో పేర్కొంది. ప్రిస్క్రిప్షన్లు కూడా రాయడానికి అవకాశం లేదని కూడా హెచ్చరించింది. ఈ నెల 6వ తేదీన సందీప్ ఘోష్ కు నోటీస్ పంపిన మెడికల్ కౌన్సిల్ అతని నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆయన మెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ను రద్దు చేస్తున్నట్టు కూడా ప్రకటించింది. ఇన్ ఎ వ్యూ ఆఫ్ నాన్ రిసిప్ట్ ఆఫ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ వాట్ సో ఎవర్ ఈవెన్ ఆఫ్టర్ ద ల్యాప్స్ ఆఫ్ 13 days from you in a response to show cause notice issued by this council video reference 24202421 on 6th September 24. Your name is removed from the register of registered medical practitioner being maintained by council with an immediate effect of September 19, 2024 in the terms of provisions contained under section 25A of the Bengal Medical Act 1914 as amended, read with section 37 of the Code of Medical Ethics adopted by the council అంటూ కూడా నిన్న వెస్ట్ బెంగాల్ మెడికల్ కౌన్సిల్ ఒక నోటీస్ కూడా ఇష్యూ చేసింది దీనిపైన. సో ప్రస్తుతం సిబిఐ అరెస్ట్ చేసింది. అంతకు ముందు ఈడీ కూడా ఆయన పైన ఆర్జికర్ మెడికల్ కళాశాలలో ఆయన 2021 నుంచి ఆయన పైన చాలా మటుకు అవకతవకలకు పాల్పడ్డారని కూడా ఆరోపణల నేపథ్యంలో ఆయన సిబిఐ అరెస్ట్ చేసింది కొద్ది రోజుల కిందట. ఇటు ఈడీ సిబిఐ తో తాజాగా వెస్ట్ బెంగాల్ మెడికల్ కౌన్సిల్ కూడా ఆయన సర్టిఫికేషన్ ని ఆయన సభ్యత్వ ఆయన రిజిస్ట్రేషన్ ని కూడా రద్దు చేయడం కూడా సర్వత్రా దేశవ్యాప్తంగా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే బాధ్యత గల ప్రిన్సిపల్ హోదాలో ఉండి ఆయన బాధ్యతగా వ్యవహరించకపోగా నిందితురాలికి ఘటనకు ఆయన కూడా పరోక్షంగా బాధ్యుడంటూ కూడా దేశవ్యాప్తంగా ఆయనని దుమ్మెత్తి పోస్తున్నారు. ఒక ప్రిన్సిపల్ హోదాలో ఉండి ఇంత నీచానికి దిగజారాల్సిన అవసరం ఏంటి? ఒక మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్, అదేదో సాధారణ కాలేజ్ కాదు, ఒక మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గా ఉంటూ సమాజంలో ఒక రాష్ట్రంలో బాధ్యతగా మెరగాల్సిన వ్యక్తి ఇలాంటి చిల్లర మాలిన పనులకి దిగజారడం ఏంటని కూడా దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. సో సందీప్ ఘోషే ప్రధాన నిందితుడు కావచ్చు అని కూడా ప్రస్తుతం జాతీయ మీడియా కథనాలు కూడా వెలువడుతున్నాయి. ఎందుకంటే ఆయన చేసిన అవినీతి మొత్తం కూడా ఆ సదరు ట్రైనీ డాక్టర్ కి తెలియడము, సో భవిష్యత్తులో ఎక్కడ తమకు థ్రెట్ అవుతుందో అనే ఉద్దేశంతో ఆమెను వదిలించుకోవాలని కూడా ఇండైరెక్ట్ గా కూడా ఈ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఆమె అత్యాచార ఘటనలో ఈయన పాత్ర కూడా ఉండొచ్చు అనేది కూడా ప్రస్తుతం ఒక చర్చ నడుస్తోంది. సో ఒకవైపు ఏమో ప్రభుత్వం జూనియర్ డాక్టర్లతో చర్చ నడుస్తోంది. దాదాపు 41 రోజుల పాటు నిరంతరంగా కూడా పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు ఈ ఉదంతం పైన జస్టిస్ కావాలి, బాధితురాలి కుటుంబానికి దేశంలో ఇంకొకరు ఎవరు కూడా ఇలాంటి చర్య చేపట్టాలంటే భయపడే విధంగా కూడా కఠిన శిక్ష పడాలి అని కూడా దేశవ్యాప్తంగా అందరూ ఆందోళన చేశారు. ఇంకా ఇప్పటికీ కోల్కతాలో జూనియర్ డాక్టర్లు కూడా ఇప్పటికీ ప్రొటెస్ట్ చేస్తున్నారు. నిన్న గవర్నమెంట్ తోని కూడా జూనియర్ డాక్టర్లతో ఒక చర్చ కూడా నడిచింది, సమావేశమయ్యారు. గవర్నమెంట్ కూడా జూనియర్ డాక్టర్లు పెట్టిన డిమాండ్స్ కి కూడా కొంత మేరకు అంగీకరించింది అనేది కూడా ప్రస్తుతం అందుతున్న సమాచారము. ఈ చర్చల ఎండ్ ఆఫ్ ది డే కన్క్లూజన్ ఏంటంటే ప్రభుత్వం ఒక కొత్త డ్రాఫ్ట్ ని అంటే ముసాయిదాని కూడా తయారు చేస్తుంది అనేది కూడా ప్రభుత్వం నుంచి జూనియర్ డాక్టర్లకు హామీ వచ్చిందనేది కూడా మనకు అందుతున్న సమాచారము. దీంతో పాటు కొనసాగుతున్న సమస్యలకి పరిష్కరించడానికి పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఉండకుండా ఏ రాజకీయ పార్టీ రాకుండా ప్రభుత్వమే దీనిలో తీసుకోవాలి అని కూడా జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు. దీంతో పాటు ప్రస్తుతము
వైద్యుల పరిస్థితి ఈ సంక్షోభం ఏదైతే ఉందో బేసిక్ గా కొంతమంది డాక్టర్లు అక్కడ చాలా మటుకు కూడా తమ విధుల్ని కూడా బర్తరఫ్ చేశారు. ఎందుకంటే ఒక భయభ్రాంతి ఒక భయానక సిచ్యువేషన్ అక్కడ నెలకొని ఉన్న నేపథ్యంలో తమకి అసలు హాస్పిటల్ వెళ్లాలంటే భయపడుతున్నామని కూడా కొంతమంది జూనియర్ డాక్టర్లు కూడా మీడియా ముఖంగా చెప్పారు. సో వైద్య సేవలు ఆగిపోవడంతో ఇమ్మీడియట్ గా కూడా ప్రభుత్వం ఒక యాక్షన్ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ డాక్టర్స్ అందరితోని కూడా చర్చలు కొనసాగిస్తున్నారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం కూడా మరోసారి కూడా జూనియర్ డాక్టర్లు కోల్కతాలో మధ్యాహ్నం 3 గంటలకు స్వస్థ భవన్ నుండి సిజిఓ కాంప్లెక్స్ వద్ద సిబిఐ కార్యాలయం నుండి కూడా మరోసారి ఈ రోజు మార్చ్ కూడా నిర్వహించనున్నారు. సో ప్రస్తుతము ఖచ్చితంగా కూడా తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని కూడా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు మరోసారి కూడా ప్రభుత్వంతో చర్చించే అవకాశం ఉందని కూడా ప్రస్తుతం మన కోల్కతా నుండి అందుతున్న సమాచారం. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.